గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఫిస్టులా గురించి తెలుసుకుందాం. ఫిస్టులా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఫిస్టులా గురించి చెప్పండి. ఫిస్టులా అంటే ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి? యూజువల్గా ఫిస్టులా ఇంతకుముందు అసలు పూర్తిగా అవేర్నెస్ లేదు అని చెప్పాలి. దాదాపు ఒక 4-5 years బ్యాక్ వరకు కూడా. ఇప్పుడు చాలామందికి ఒక అవగాహన వచ్చింది ఫిస్టులా, వాట్ ఈజ్ ఫిస్టులా ఏంటి అనేది. మల విసర్జన మార్గంలో యూజువల్గా ఫిస్టులా అనేది వేరియస్ పార్ట్స్లో ఎక్కడైనా రావచ్చు, బట్ యానోరెక్టల్ రీజన్లో పర్టికులర్గా ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. సో యూజువల్గా ఫిస్టులా అనేది ఎట్లా ఉంటుందంటే రెండు వైపులా గొట్టం వంటి భాగం రెండు వైపులా ఓపెనింగ్ ఉన్నదాన్ని మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుంటే మల విసర్జన మార్గంలో బయట వైపు చర్మానికి ఎక్కడో ఒక దగ్గర చిన్న కురుపు లాంటిది ఏర్పడి, అది చర్మం మామూలు కురుపులాగా కాకుండా ఒక గొట్టంలాగా కురుపు పెరుగుతూ పోయి లోపల పేగులో కూడా రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఒక ట్యూబ్ లాగా పుండు ఏర్పడుతుంది అనమాట. లోపల మలం నిల్వ ఉండే ప్రదేశంలో రంధ్రం ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం బయట చర్మం దగ్గర మల విసర్జన భాగం ఏడో ఒక సైడ్ బయట చర్మం దగ్గర కూడా రంధ్రం ఏర్పడుతుంది. ఒక ట్యూబ్ లాగా ఈ మలం నిల్వ ఉండే ప్రదేశం వెట్టింగ్ కంటిన్యూ ఆ ద్రవ పదార్థం లాంటిది ఈ కురుపులోంచి కంటిన్యూ కారుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫిస్టులా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్గా ఫిస్టులా ఇనిషియల్గా చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చిన్న పింపుల్ లాగా అనిపిస్తూ ఉంటుంది, చిన్న కురిపే కదా అని చెప్పి దాన్ని అశ్రద్ధ చేయడం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం. దాన్ని గిల్లేటింగ్ అని లేకుంటే ఏదైనా హైడోస్ యాంటీబయాటిక్స్ వేసుకోవడం, లేకుంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, లేకుంటే ఎక్స్టర్నల్ ఏమైనా ఆయింట్మెంట్స్ పెట్టడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు సాధారణంగా. సో అది పింపుల్ లాగా వచ్చిన ప్రదేశంలో ఏదైనా వాళ్ళు వేసుకున్న మెడికేషన్ అయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత సేమ్ ప్లేస్లో మళ్ళా ఓపెనింగ్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయాల్సిన విషయం కాదు. సేమ్ ప్లేస్లో మళ్ళా ఒకే దగ్గర ఇదే విధంగా చీము కారడం, ఇది ఓపెనింగ్ అవుతే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫిస్టులాగా మనం గుర్తుంచుకోవాలి. అది కంటిన్యూ ద్రవంలాగా కంటిన్యూ వెట్టింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ అక్కడ ఇరిటేషను, ఇచ్చింగ్ సెన్సేషను, బాగా విపరీతమైన నొప్పి రావడం, మంట రావడం. చాలామందికి నొప్పి పెద్దగా తెలియదు, కానీ దురదను ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ద్రవంలాగా కంటిన్యూ డ్రైనింగ్ ఉంటూ ఉంటుంది. సో దాన్ని మనం ఎర్లీగా గుర్తుంచుకోవచ్చు. అంటే అక్కడ కురుపులు లాంటివి వచ్చినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలి. అంటే దగ్గరలో వైద్యులకు చూపించుకుని ఒక్కసారి అది ఫిస్టులానా లేకుంటే కేవలం యాబ్సిస్ అనేది ఒక్కసారి డయాగ్నోస్ చేసుకుంటే ఫర్దర్ ఎవల్యూషన్ లేకుండా చేసుకోవచ్చు. సో రీజన్స్ ఏంటి డాక్టర్ ఫిస్టులా రావడానికి? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ది డైట్ ఆర్ కాన్స్టిపేషన్? దేనివల్ల వస్తుంది? సో ఇక్కడ ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా బోత్ కాజెస్ ఆర్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ కాజెస్ తీసుకున్నట్టయితే మనకి ఎక్స్టర్నల్ ఇంజురీస్, అంటే ఏదైనా నడవటం కానీ, బైక్ యాక్సిడెంట్ కానీ, లేకుంటే స్టెప్స్ మీద కానీ, బాత్రూంలో పడ్డం కానీ, ఒక్కసారి ఫోర్స్గా బటక్ రీజన్ అనేది నేల మీద ఫోర్స్గా గుద్దుకున్నప్పుడు ఆ పర్టికులర్ మజిల్స్ మధ్యలో ఎక్కువ ఒత్తిడికి గురై లోపల హెమటోమా లాంటిది ఏర్పడి అక్కడ చీము తయారయ్యే దాని నుంచి కూడా యాబ్సిస్, ఫిస్టులా లాంటివి ఏర్పడడం అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇనిషియల్గా తగిలినప్పుడు నెగ్లెక్ట్ చేస్తుంటారు, అప్పుడు ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ వేసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ ఇంటర్నల్గా హెమటోమా ఫామ్ అయ్యి అది ద్రవంలాగా లోపల చీము తయారయ్యే దాని నుంచి యాబ్సిస్, ఫిస్టులాగా మారడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే హెయిర్ రూట్స్, యానల్ రీజన్లో ఉన్న హెయిర్ రూట్స్ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం, స్వెట్టింగ్ ఎక్కువగా ఉండడం, ఎక్కువ లాంగ్ సిట్టింగ్ అవర్స్. ఇఫ్ సపోజ్ కాల్ సెంటర్ ఉద్యోగులు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బ్యాంకింగ్ స్టాఫ్, టీచర్స్ ఇంక్లూడింగ్ డాక్టర్స్, సో లాంగ్ సిట్టింగ్ అవర్స్ గంటల తరబడి కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఈ స్వెట్ రావడం, దాని నుంచి హెయిర్ రూట్స్ అంటే అక్కడ ఉన్న వెంట్రుకల మూలాల్లో ఇన్ఫెక్షన్ గురై అక్కడ సెబేషియస్ గ్లాండ్స్ చీము తయారై వాటి నుంచి యాబ్సిస్ ఫామ్ అయ్యి ఫిస్టులాగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎక్స్టర్నల్ కాజెస్. ఇంకా ఇంటర్నల్కి వెళ్ళినట్టయితే మనకి ఆహార రూపంలో కానీ, ద్రవం రూపంలో కానీ మనం తీసుకునే పదార్థాల వల్ల శరీరంలోకి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల, పర్టికులర్గా బ్యాక్టీరియా ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈకోలై, అట్లాగే క్లెప్సెల్ గ్రూపు, అమీబియాసిస్, ఈ మధ్య ఎక్కువగా సూడోమోనాస్ అని ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ ఇన్ఫెక్షన్స్ శరీరంలోకి వెళ్ళిన బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఈ ఎక్కువ మాటికి మోషన్స్ అవ్వడం కానివ్వండి, పేగులో మోషన్స్ మలం నిల్వ ఉండే ప్రదేశంలో పేగులో ఇన్ఫెక్షన్ అయ్యి పేగు మ్యూకస్ అంతా కూడా దెబ్బతిని లోపల చీము తయారై దాని నుంచి ఫిస్టులాగా మారడం ఒక మార్గం. ఇంకొకటి క్రాన్స్ డిసీజ్ అని చాలా కాంప్లికేటెడ్ కండిషన్. సో ఇటువంటి వాటి వల్ల కూడా ఎక్కువగా ఫిస్టులాస్ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఓకే. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు ఈ ఒక 1 month నుంచి ఈ టాయిలెట్ పోయే దాని పక్కకు ఒక ఇంచు నరలా ఒక చిన్న కురుపు అయింది సార్. దానిలో నుంచి 1 month నుంచి అప్పుడప్పుడు దానికి ఉబ్బుతుంది, బ్లడ్ లేదు, చీములాగా కారుతుంది సార్. మళ్ళీ దానికి అదే మూసుకపోతుంది, తెరుస్తుంది సార్. అదే ఇటీవల సర్జన్ చూపించారు సార్ కరీంనగర్లో. సర్జన్ చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది హై ఫిస్టులా అని చెప్పి ఇది కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్తుంది సార్. సర్జరీ చేస్తే 80% సక్సెస్ అంటుంది సార్, 20% మళ్ళీ వస్తే రావచ్చు, లేదు కంపల్సరీ సర్జరీ లేదా థ్రెడ్ సిస్టమ్ అని చెప్తుంది సార్. మరి
ఈ రెండిట్లలో ఏది బెటర్ సార్? మీరు చారసూత్ర అని చెప్తారు సార్, అవును. కంప్లీట్ గా దీని గురించి వివరణ ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంటే వాళ్ళకి చూస్తే ఏంటంటే మత్తు ఇవ్వకనే ఈ థ్రెడ్ ద్వారా వేస్తామంటారు సార్. మరి అది మాకు షుగర్ ఉంది సార్, అది ఎంతవరకు డేంజరా లేదా కొన్ని దయచేసి సిజరియన్ వేస్తా లేకుంటే ఈ థ్రెడ్ ద్వారా బెటర్ అని వివరాలు చెప్పగలరు సార్? షూర్. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ 1 yearగా మీరు నెగ్లెక్ట్ చేశారు, అది హై యానల్కి వెళ్ళిపోయిందని చెప్పి సర్జన్ కూడా చెప్పారని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఎప్పుడైతే హై యానల్ వరకు ట్రాక్ ఉండి లోపల క్యావిటీస్ ఫామ్ అయి ఉంటాయో, సో యూజువల్గా సర్జికల్ ప్రొసీజర్ మీకు వ్యత్యాసం చెప్తున్నాను నేను. సర్జికల్ ప్రొసీజర్లో ట్రాక్ మొత్తం ఓపెన్ చేయడం అనేది ఉంటుంది ఇన్ డెప్త్ వరకు. అదే కనుక హై యానల్ ఉన్నప్పుడు ఓన్లీ బయట ఓపెనింగ్ నుంచి కొద్దిగా వైట్ చేసుకొని లోపలంతా డ్రైన్ చేస్తారు, IND అని చెప్తాం. సో ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే పుండు మానే క్రమంలో ఇన్ డెప్త్ ఏదైతే ఉంటుందో లోపల టిష్యూ అనేది హీలింగ్ చాలా స్లోగా ఉంటుంది. బయట చర్మ కణాలు డెర్మిస్, ఎపిడెర్మిస్ అనేవి తొందరగా మూచిపోయే అవకాశం ఉంటుంది. మీరు వాడే యాంటీబయాటిక్ కానీ పెయిన్ కిల్లర్స్ ఏవైతే మెడిసిన్స్ ఇస్తారో వాటి వల్ల ఈ చర్మ కణాలు తొందరగా క్లోజ్ అయిపోవడం, లోపల ఉన్న క్యావిటీ అలాగే మిగిలిపోతూ ఉంటుంది. దానివల్ల దాదాపుగా రిపీట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్ ఏదైతే క్షారసూత్ర పద్ధతి చెప్తున్నామో, సో దానికి లోపల బయట రంధ్రం నుంచి లోపల ఎక్కడైతే రంధ్రం ఉందో దాని నుంచి ట్రాక్ తీసుకొని థ్రెడ్డింగ్ వేయడం వల్ల వూండ్ బయట నుంచి కాకుండా లోపల నుంచి కటింగ్ హీలింగ్ అవుతూ వస్తుంది. అంటే వారం థ్రెడ్ మారుస్తూ ఉంటాం, మెడికేటెడ్ థ్రెడ్ అది 24 hours ఈ దారంకున్న మెడిసిన్ అనేది అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల అక్కడ ఉన్న బ్యాడ్ టిష్యూ అంతా కూడా ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పుండు దానికదే న్యాచురల్గా మీరు కూర్చోవడం, లేవడం, తిరగడం ఈ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ క్రమంలో ఏమవుతుంటే అది థ్రెడ్ ఒరుచుకుంటూ కొద్దిగా జరుగుతూ బయటకు వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పుండుకున్న ఈ దారంకున్న మెడిసిన్ వల్ల అది మాన్పుకుంటూ కూడా వస్తుంది. లోపటి నుంచి కటింగ్ అండ్ హీలింగ్ అవడం వల్ల మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఈ పద్ధతి ద్వారా లేదండి. సో ఇంకొకటి లోకల్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. ఈ మధ్య మా దగ్గరికి ఎక్కువగా వస్తున్న కేసెస్ ఏంటంటే లోకల్గా అవగాహన లేని వాళ్ళ దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఆ టిష్యూ, అక్కడున్న నర్వ్ సప్లై కానీ, బ్లడ్ సప్లై కానీ, అక్కడున్న మసిల్స్ వీటికి సంబంధించిన అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన పద్ధతిలో చేయడం వల్ల మీకు మోషన్ కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే మీ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి చూసిన తర్వాత మీకు వివరంగా మేము చెప్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. సో డాక్టర్, ఈ ఫిస్టులా అనేది ఏ ఏజ్ గ్రూప్ వల్ల వస్తుంది? చిన్నపిల్లలలో కూడా ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? బిసైడ్స్ దట్ మెన్ అండ్ ఉమెన్ అంటే ఇద్దరికి సేమ్ పర్సంటేజ్గా వస్తుందా, లేదంటే ఎవరికి ఎక్కువగా వస్తుంది ఫిస్టులా? ఇప్పుడు యూజువల్గా ఫిమేల్స్లో కూడా ఈక్వల్గా చూస్తున్నాం. అంతకుముందు ఎక్కువ మేల్స్లో మనం ఎక్కువగా చూసేవాళ్ళం. అట్ ది సేమ్ టైం పిల్లలు, మీరు చిన్నపిల్లల గురించి అడిగారు, పిల్లల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. కారణాల్లోకి వెళ్ళినట్టయితే యూజువల్గా పిల్లల్లో మలబద్ధకం అనేది వెరీ కామన్ సిమ్టమ్. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కానీ ద్రవ పదార్థం కానీ ఇవ్వడం మీద ఎక్కువ ధ్యాస పెట్టరు. తల్లి ఫుడ్ పెట్టేటప్పుడు ఎంతసేపటికి ఆహారం తీసుకోలేదని చెప్పి ఎక్కువ బలవంతంగా ఆహారం పెట్టే విధానం ఉంటుంది. కానీ వాళ్ళకి లిక్విడ్స్ ఈక్వల్గా సలాడ్స్, లిక్విడ్స్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ ధ్యాస పెట్టరు. దానివల్ల కామన్గా ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ 7 బిలో ఏజ్ గ్రూప్లో ఎక్కువ మందికి మేము ఫిషర్స్ అనేది చూస్తూ ఉంటాం. ఈ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు అక్కడ మలద్వారం దగ్గర చీలి గాయం అవుతుంది. దీనివల్ల మోషన్ పాస్ చేసిన తర్వాత విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మోషన్ పాస్ చేసిన తర్వాత. సో అప్పటికప్పుడు ఏదైనా పెయిన్ కిల్లర్స్ లేకుంటే ఏదో డాక్టర్ దగ్గరికి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అది మళ్ళీ రిపీట్ అవటం, సేమ్ అది ఒకే దగ్గర మళ్ళీ గాయమయ్యి అక్కడ చీము తయారైతే కనుక ఖచ్చితంగా ఫిస్టులా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ మధ్య మనం ఇటువంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. పర్టికులర్గా చిన్నపిల్లలు బిలో 5 years ఏజ్ గ్రూప్ ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా మేల్ ఫీమేల్ బైఫర్కేట్ చేసినట్టయితే ఎక్కువగా ఫిమేల్లో ఏమవుతుందంటే యూజువల్గా ఒక ఏజ్ గ్రూప్ సడన్గా ఫస్ట్ ఎర్లీ మెనార్క్ స్టేజ్లో వాళ్ళకి ప్రాపర్ హైజీన్, శుభ్రత అనేది అవగాహన లేకపోవడం వల్ల అక్కడ టిష్యూ మీద ఇన్ఫెక్షన్ వచ్చి, లేకుంటే ఇంకొకటి వైట్ డిశ్చార్జ్, ఇటువంటి అదర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, PID పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. సో వీటిని రైట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఈ బయట ఉన్న హెయిర్ రూట్స్ ఇన్ఫెక్షన్ గురై వాటి నుంచి కొంతమందికి వెజైనల్ ఫిస్టులాస్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. అంటే వెజైనల్ రీజనల్లో ఫిస్టులా ఏర్పడి అది డైరెక్ట్గా యానస్ లోపలికి కమ్యూనికేట్ అవుతూ ఉన్నాయి. సో ఇవి ఎక్కువగా ఈక్వల్గా, అంటే దాదాపుగా మేల్ ఫీమేల్ ఈక్వల్గానే మన కేసెస్ చూడడం జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా మదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి అమ్మా. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మా మదర్ కి కూడా ఫిస్టులా అయింది. ఓకే. అయితే దానికి సర్జరీ చేశారు. చేస్తే కూడా మళ్ళీ తగ్గలేదు. అక్కడ నుంచి బ్లడ్ గారడము, ఉబ్బడము, అక్కడ నుంచి చీమ్ లాగా గారడము అట్లా వస్తుంది. రైట్. సర్జరీ చేసి ఎన్ని రోజులు అయిందమ్మా? సర్జరీ చేసి 2-3 months అవుతుంది. సో వూండ్ ఇంకా మానలేదు, అలానే ఉంది? అట్లాగే ఉంది. బ్లడ్ వస్తుంది, కాళ్ళు ఉబ్బుతుంటాయి లావుగా. రైట్ రైట్ రైట్. ఈ అమ్మాయి ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? లేవలేదు అసలు, జ్వరం వచ్చేస్తుంది అప్పుడే. రైట్. వయసు ఎంత ఇప్పుడు అమ్మకి? మా మమ్మీకి 40 ఉంటాయి. 40. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. షుగర్ కంట్రోల్లో పెట్టుకొని
దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు రిపోర్ట్స్ తోటి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. మన హాస్పిటల్లో డాక్టర్ రష్మిత గారు లేడీ డాక్టరే ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్స్పర్టైజ్ దాదాపుగా లేడీ పేషెంట్స్ అందరూ ఆవిడే చూడడం జరుగుతుంది. ఒకసారి రిపోర్ట్స్ తోటి వచ్చి అమ్మని తీసుకురండి. చూసిన తర్వాత ఆవిడ చెప్తారు వివరంగా ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. కరీంనగర్ నుంచి అండి, నా పేరు కనకయ్య మాట్లాడుతున్నాం. మా మిస్సెస్ జ్ఞానేశ్వరి 45 ఏజ్ అండి. చెప్పండి అమ్మ. ఆమెకు చిన్న ఏజ్ లోనే ఈ గర్భసంచి ఆఫ్ తీసినాయి, ఈ గంట లూజ్ అయిపోయినాయి సార్. ఇప్పుడు వాటిని ఫిక్స్డ్ అంటే పెట్టడానికి వీలైతా, లేకపోతే మొత్తం ఒకసారి చెకప్ రావాలనుకుంటున్నా సార్. ఒక్కసారి మన హాస్పిటల్లో లేడీ డాక్టర్ ఉన్నారండి. మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి డైరెక్ట్గా పేషెంట్ తోటి డాక్టర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఒకసారి డాక్టర్ గారు లేడీ డాక్టర్ వివరంగా మాట్లాడిన తర్వాత ఆవిడకి ఏం చేయాలి ఏంటి వివరంగా చెప్తారు మీకు. ఓకే డాక్టర్, ఫిస్టులా గురించి మరిన్ని విషయాలు కంటిన్యూ చేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. శ్రీ విశిష్టకి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు. అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది. ఐఎస్ఓ క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, టీవీ5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం ఎన్టీవీ నుంచి 2014లో శిల్పకళావేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట. హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద్ హాస్పిటల్. ఐఎస్ఓ సర్టిఫికేషన్,
నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రీయింబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, ఎన్ఏబిహెచ్ ప్రమాణాలు పాటించడం ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు. వెల్కమ్ బ్యాక్. కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అండి. నా పేరు రవి అంటే నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అండి. సార్ యాక్చువల్గా ఏంటంటే నాకు మామూలుగా మోషన్కి వెళ్ళిన తర్వాత మంట లాంటిది కానివ్వండి, లేకపోతే నొప్పి లాంటిది కానీ చాలా వస్తుంది సార్. నాకు అది నా ఏజ్ 30 years. ఓకే, ఎన్ని రోజులుగా ఉందండి? సార్ నాకు ఒక 15-20 days నుండి ఈ ప్రాబ్లం ఉంది సార్. రైట్, ఎగ్జామినేషన్ ఏమైనా చేయించుకున్నారండి? అంటే ఫర్దర్గా ఏం చేయించుకోలేదు సార్. నాకు కరెక్ట్ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. రైట్ రైట్. కాన్స్టిపేషన్ ఉందండి మీకు? మలబద్ధకం ఏమైనా ఉందా? లేదు సార్, నాకు అలాంటిది ఏం లేదు. ఈ మధ్యలో ఎప్పుడైనా కాన్స్టిపేషన్ అయిందా? లేదు సార్, అలా ఏం లేదు. అది ఒక్కసారి ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మీరు పెయిన్, నొప్పి ఇది చెప్తున్నారు, మంట అట్లా చెప్తున్నారు. సో ఒకటి ఏమవుతుందంటే రావడానికి కారణాలు, ఒకటి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేకుంటే ఎక్కువ లూజ్ మోషన్స్ అవ్వడం కానీ ఇటువంటివి జరిగినప్పుడు టిష్యూ దగ్గర కట్ అవుతుంది, పైన వైపు కానీ కింది వైపు కానీ మల విసర్జన మార్గంలో చీలి గాయం అవుతుంది. దానివల్ల సరౌండింగ్ మజిల్స్ అన్ని సివియర్ స్పాజమ్ అయిపోయి మల విసర్జన చేసిన తర్వాత కనీసం ఒక 2 గంటల నుంచి కనీసం రోజు వరకు కూడా, రోజు మొత్తం కూడా విపరీతమైన మంట, నొప్పి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక కాజ్. ఇంకొకటి ఇంటర్నల్ హెమరాయిడ్స్కి ఏమైనా ఉన్నట్లయితే వాటికి రప్చర్ అయ్యి బ్లీడ్ అవ్వడం కానీ, లేకుంటే ఇంటర్నల్గా ఎక్కువ ఒత్తిడి పడడం కానివ్వండి, ఇంట్రో ఎక్స్టర్నల్ అంటాం. అంటే కరెక్ట్గా యానల్ రీజన్ ఫోల్డ్ అయ్యే దగ్గరే మనకి బల్జింగ్ వచ్చినట్లయితే ఈ ఫోల్డ్ అయిన తర్వాత విపరీతమైన నొప్పి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అదర్ ఇన్ఫెక్షన్ స్టేటస్ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తే క్లియర్గా చెప్పొచ్చండి. ఎనివే సిటీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత నేను వివరంగా చెప్తాను ఏం చేయాలి అంటే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. హలో. ఓకే, సో ఇందాక ఒక కాలర్ అడిగారు మిమ్మల్ని క్వశ్చన్, సర్జరీ చేయించుకోవాలా లేదంటే ఆర్ఎంపీ డాక్టర్స్ షార చూస్తారా అని చెప్తున్నారు అనేసి. అలా ఎవరిది చెప్పినట్టు కాకుండా, ఎవరి దగ్గర కాకుండా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గర ఫిస్టులకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మీరిచ్చే సలహాలు ఏంటి? యూజువల్గా ఇప్పుడు చాలామంది, ఇందాక నేను కాలర్కి కూడా చెప్పాను, నేను సర్జికల్గా చాలామంది అవగాహన లేమితో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఆయుర్వేదిక్ ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఒక కంపౌండర్ గానో కొంతమంది నేర్చుకోవడం జరుగుతుంటుంది. మా దగ్గర కూడా చాలామంది నేర్చుకుంటుంటారు. సో వాళ్ళు ఏంటంటే సర్టన్ పీరియడ్ తర్వాత ఎక్స్పర్టైజ్ అయ్యాము అని చెప్పి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోయి క్లినిక్స్ ఓపెన్ చేసుకొని స్పెషలైజ్డ్ క్షారసూత్ర ట్రీట్మెంట్స్ అని చెప్పి చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే కేవలం ఆ థ్రెడ్ నాటు వేయడం అది మాత్రమే ఉంటుంది, కానీ ఇంటర్నల్గా టిష్యూ కానివ్వండి, నర్వ్ సిస్టమ్ కానివ్వండి, బ్లడ్ సిస్టమ్ కానివ్వండి, అక్కడున్న టిష్యూ మీద ఎటువంటి అవగాహన ఉండదు. కేవలం వాళ్ళు కట్ చేయడం దాని మీదే ధ్యాస పెడుతూ ఉంటారు. దీనివల్ల కాంప్లికేషన్స్ చాలా వస్తున్నాయి. మన దగ్గరికి అటువంటి పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. ఎందుకంటే మోషన్ హోల్డ్ చేసే క్యాపబిలిటీ పార్షియల్లీ లాస్ అవ్వడం కానివ్వండి, లేకుంటే విపరీతమైన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నొప్పి తగ్గకపోవడం, విపరీతంగా నొప్పి, సంవత్సరాల తరబడి నొప్పి అలానే ఉంటూ ఉంటుంది. మల విసర్జన చేయాలంటేనే వాళ్ళకి నరకం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ టిష్యూ హీలింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్స్పర్టైజ్, నేను చెప్పేది క్షారసూత్ర ప్రాక్టీస్, జెన్యూన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మళ్ళా మనకు ఆ పరిస్థితి రాకుండా చేసుకోవచ్చు. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా అమ్మకు దగ్గర అంటే 55-60 years అండి. ఓకే సరే, ఆమె నడుము నొప్పికి ప్రాబ్లం ఉండే, ఎందుకంటే మేము నాందేడ్లో ఆల్రెడీ ఆపరేషన్ చేయించినాం. లామినెక్టమీ అయిందండి? ఏం సార్? లామినెక్టమీ అంటే నడుము సర్జికల్ ప్రొసీజర్ అయిందా డిస్క్కి? అవునవును, అది నడుములో ఆపరేషన్ అయింది సార్ నాందేడ్లో, మహారాష్ట్ర. అయితే దాని తర్వాత మేము ఏమంటే ట్రీట్మెంట్ చేసినాము చాలా సార్లు సార్ డాక్టర్. ఓకే. అయితే చాలా సార్లు ట్రీట్మెంట్ చేస్తే ఎందుకంటే వాళ్ళకు అసలు నడుము నొప్పి అనేది మళ్ళీ మోకాల్లో కూడా వచ్చేసింది. ఓకే, అంటే మేము ఇప్పుడు ఏం చేయాలి అనేది దానికోసం కొంచెం అడగాలని. ఒక్కసారి అమ్మవి ఆల్రెడీ ప్రొసీజర్ తర్వాత ఎంఆర్ఐ ప్రొసీజర్ అప్పుడు చేసిన ఎంఆర్ఐ కానీ ఆ తర్వాత చేసిన రిపోర్ట్స్ ఏమి ఉంటే నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. srivisister@gmail.com. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి డైరెక్ట్ నాతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు సమయం తక్కువ కాబట్టి అవన్నీ డీటెయిల్గా మాట్లాడలేము. ఒకసారి మీరు నాతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, చూద్దాం. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో
మేడం నమస్తే అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్ ఇట్లా మా సార్కి 1 month నుండి 1 నెల రోజుల నుండి చిన్న కురుపు అయింది సార్. ఇట్లా మోషన్ పోయే దగ్గర 2.5 inch పైన రైట్ రైట్. ఆ కురుపు కొంచెం చీంపు వచ్చి తగిలింది సార్. ఎక్కడ బీజాల దగ్గర వస్తుందమ్మా? లేదు సార్, ఇట్లా బటర్స్ దగ్గర. రైట్ రైట్. బటర్స్ దగ్గర కొంచెం రైట్. మోషన్ పోయే కంటే కొంచెం మీరికి. రైట్, ఓకే. అయితే సర్జన్ కలిసాను సార్. కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చిండ్రు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. రైట్. క్షారసూత్ర విన్నాం సార్ మేము. అది మత్తు ద్వారా చేస్తారా, ఎట్లా చేస్తారు సార్? 1 month ఇప్పుడు వచ్చి ఏమన్నా ప్రాబ్లమా, సొల్యూషన్ చెప్పండి. రైట్. ఒకటి ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పారు మళ్ళా ఓపెన్ అవుతుంది అని. దానికి ఫస్ట్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. దానికి సంబంధించి ట్రాన్స్ యానల్ స్కాన్ కానీ, ఫిస్టోగ్రామ్ కానీ, ఎంఆర్ఐ ఫిస్టులో కానీ, అంటే మీకు ఆల్రెడీ ఒకసారి సింపుల్గా ఎగ్జామిన్ చేస్తే ఒక బేసిక్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది, డాక్టరే చెప్పగలరు. సో తర్వాత ఏమవుతుందంటే కన్ఫర్మేషన్, మనం చేసిన డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఒకసారి ట్రాన్స్ యానల్ స్కాన్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇంటర్నల్గా బయటేమో ఒకటగానే కనిపిస్తూ ఉంటుంది, కొంతమందిలో ఇంటర్నల్ క్యావిటీ ఫామ్ అవడం కానీ, లేకుంటే మల్టిపుల్ ఓపెనింగ్స్ అవుతూ ఉంటాయి, ఇంటర్నల్గా కూడా 2-3 దారుల్లాగా ఏర్పడుతూ ఉంటుంది. సో అటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ క్షారసూత్ర పద్ధతి చేసినట్లయితే డిపెండ్స్ ఆన్ ట్రాక్ లెంత్, అంటే బయట రంధ్రం నుంచి లోపలి రంధ్రం వరకు ట్రాక్ లెంత్ ఎంత ఉంది అనే దాని మీద ఆధారపడి ఎన్ని రోజులు పడుతుంది చికిత్స అని చెప్పడానికి అవకాశం ఉంది. ఒకసారి రిపోర్ట్స్ తోటి కలిసే ప్రయత్నం చేయండి, చూసిన తర్వాత నేను వివరంగా చెప్తాను. సో డాక్టర్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఎప్పుడు చెప్తుంటారు ఆహారము విహారము అనేసి. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? పర్టికులర్లీ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఫిస్ట్లా, ఫిషర్స్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్ కారణం ఆహారం సమస్యలే. ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లీడ్స్ టు యానోరెక్టల్ ప్రాబ్లమ్. ఇట్స్ ఎ సింపుల్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఏమవుతుంటే ఆహారం పరంగా గ్యాస్ సమస్యలు లేకుండా చూసుకోవడం, కడుపులో మంట కానీ ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని అరికట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీటిలో ప్రధానంగా ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ. సో కాన్స్టిపేషన్ని రైట్ టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోయినా కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. వన్స్ ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో చాలామందికి అపోహ ఏముందంటే ఈ ట్రీట్మెంట్కి ఆయుర్వేదం మందులు వాడితే ఖచ్చితంగా పచ్చిమ ఉంటుంది అని. కానీ ఈ యానోరెక్టల్ రీజన్లో పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిస్ట్లో కానివ్వండి, ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు ఏ విధమైన చికిత్స తీసుకున్నా కొన్ని పదార్థాలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. మాంసాహారం పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్తాం, ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేయాలి, టొబాకో చూయింగ్, స్మోకింగ్ కానీ ఇటువంటి దూరం పెడితేనే మనకి మళ్ళా ఈ సమస్య రాకుండా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఢిల్లీ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ యాక్చువల్ గా మా హస్బెండ్ కి ఏంటంటే టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా నొప్పి వస్తుంది, కింద నాకు నొప్పి వస్తుంది అని అంటున్నారు. చాలా సార్లు నేను సజెస్ట్ చేస్తా వెళ్ళి ఏదైనా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి అని. కొంచెం తను షై ఫీల్ అవుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇదవుతున్నారు. మీరేమైనా ఫుడ్ అంటే తనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంది, ఫుడ్ పరంగా ఏమైనా సజెషన్స్ అవి ఏమైనా చెప్తారా? సో ఫస్ట్ సజెషన్ అంటే ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసుకోమని చెప్తాను నేను సజెషను. తర్వాత ఆహారపరంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మాంసాహారం అవాయిడ్ చేయాలి, లేట్ నైట్ డిన్నర్స్ వద్దు, డిన్నర్ ఎర్లీగా ఇవ్వండి, ప్లస్ ప్రతి మీల్లో ప్రతి భోజనంలో ఒక గ్లాస్ ఫ్రెష్ బటర్ మిల్క్ ఇచ్చే ప్రయత్నం చేయండి, కొద్దిగా స్పైసీ మసాలాలు తగ్గించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఫిషర్ ఉందా లేకుంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయనేది ఒకసారి దగ్గరలో వైద్యుడి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి. డిసీజ్ డయాగ్నోస్ అయిన తర్వాత దానికి రెమెడీ ఈజీగా చేసుకోవచ్చు. డయాగ్నోస్ కాకుండా ఆ టెంపరీ పైన మీరు చెప్పిన లక్షణాలకు మందులు తీసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కదండి. దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో డాక్టర్, ఫిస్టులా వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇప్పుడు ఫిస్టులా ఇందాక చెప్పారు, సిగ్గుతోటి చూసుకోలేదు, షై ఫీల్ అవుట్. సో ఈ కేసెస్ చాలామంది ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి వచ్చేసరికి ఒక 4-5 years అయిపోయి నెగ్లెక్ట్ చేస్తూ అప్పటికప్పుడు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకొని తిరిగేస్తూ ఉంటారు. ఇదేమవుతుంటే ఎవ్రీ టైం ఓపెన్ అయ్యే ప్రతిసారి, ఇందాక కాలర్ కూడా చెప్పారు, ప్రతిసారి నెలకొకసారి ఇట్లా ఓపెన్ అవుతుంది అని చెప్పి. సో వాళ్ళు వేసుకున్న మెడిసిన్స్ అప్పటికప్పుడు అక్కడ ఫైబ్రోస్ ఫామ్ అయిపోతుంది, ట్రాక్ పైన ఉన్న స్కిన్ డెర్మిస్ ఎపిడెర్మిస్ క్లోజ్ అయిపోతుంది, కానీ లోపల క్యావిటీ అలానే ఉంటుంది. ఆ పస్ అనేది డ్యూ టు యాంటీబయాటిక్ అదంతా డ్రైన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ మార్పు రావడం కానీ మళ్ళీ పస్ కలెక్ట్ అవ్వడం, మళ్ళీ సేమ్ థింగ్ బస్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే క్రమంలో ప్రతిసారి కూడా అది ఎక్స్టెన్షన్, అంటే బయట ఊండి దగ్గర ఉండే చర్మం దళసరిగా మారుతూ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ అవ్వడానికి కొద్దిగా ప్రెషర్ అవసరం అవుతుంది.
సో ఈ ప్రెషర్ క్రియేట్ అయ్యే క్రమంలో ఇంటర్నల్గా ఎక్కువ డెప్త్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంటర్నల్గా టిష్యూ చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల తొందరగా లోపలికి ఎక్స్టెన్షన్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నెగ్లిజెన్సీ ఇది ఇట్లాగే వదిలిపెట్టడం వల్ల అక్కడ కాక్స్ అంటే మనకి టీబీ కణాలు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి రావడానికి. ఇప్పుడు దాదాపుగా మేము చూసే నెగ్లెక్ట్ చేసిన కేసెస్లో చూసినట్టయితే టీబీ పేషెంట్స్ దాదాపు 80% డయాగ్నోస్ అవుతున్నారు. అంటే ఎక్కువ రోజులు పూండు ఉండడం వల్ల అక్కడ టీబీ డయాగ్నోస్ అవడం, అట్లాగే ఇంకా నెగ్లెక్ట్ చేయడం, దాని నుంచి క్యాన్సర్ రావడం, ట్రీట్మెంట్ కూడా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఫిస్టుల వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా. అంటే కేవలం ఫిస్టులా రావడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి లేదండి. నెగ్లెక్ట్ చేసి ఎక్కువ రోజులు అక్కడ ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ ఉన్న టిష్యూ మొత్తం కూడా ఇప్పుడు చెప్పాను ఈ క్రమంలో అంటే ఈ సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకి కాక్స్ కండిషన్స్ కూడా నెగ్లెక్ట్ చేయడం, అక్కడ ఎక్కువ రోజులు చీము తయారవడం, టిష్యూ అంతా ఇన్వాల్వ్ అవ్వడం, మల్టీ ట్రాక్స్ ఏర్పడడం, ఇంటర్నల్గా మొత్తం క్యావిటీస్ ఫామ్ అయిపోయి పస్ కలెక్ట్ అవ్వడం, ఇటువంటి కండిషన్స్లో క్యాన్సర్ కణాలు డెవలప్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఫిస్టులకి సంబంధించి శాస్త్ర పద్ధతి ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.